పోలీస్ ఆఫీస్ కోకొల్లలుగా పట్టుకొరుగులాగా మరి వెలిసాయి. మరి దాంట్లో కూడా పనిచేస్తూ మార్కెటింగ్ చేస్తూ ఇన్సూరెన్స్‌లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇన్సూరెన్స్ కట్టించుకొని మీరు చూసుకొని ఆలోచిస్తే మీ ఆలోచన అనేది మీకు కొత్త కొత్త ఆలోచన 10 మందిలో తిరిగితేనే మీరు ఫిల్టర్ అవుతారు. 10 మందిలో మీరు తిరిగితేనే మీరు ఏం చేయగలుగుతానని ఒక ఆలోచన. మీలో ఉన్న టాలెంట్ ఏంటి మీరు ఆలోచించుకోండి. మీ టాలెంట్ ఎవరు చెప్పరు. మీ టాలెంట్ మీరు తెలుసుకుంటేనే మీరు ముందుకు పోగలుగుతారు. మరి అది పరిస్థితి. మీరు మళ్ళీ ఇంకో వీడియోలో మరి టైం నెట్ ఎక్కువైపోతుంది. నెట్ బొక్క పడిపోతుంది. ఎక్కువ వీడియో ఎక్కువైపోతుంది అంటున్నాడు మిత్రుడు ఒకతను తేజస్. మరి కాబట్టి నేను ఇంతటితో ఆపేస్తాను. ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకొక కొత్త విషయాలు మీ ముందుకు తీసుకొని మిమ్మల్ని అలర్ట్ చేయడానికే ఇది. మిమ్మల్ని తెలియదని కాదు. ఇంతకు నవ్వడు చెప్పిన విన్నతనే వేగపడక వివరం పదగదు. కనికల్లో నిజం తెలిసిన మనిజిరపో నీతిపాడు మనకిలో సుమతి అని సొంత శతకర్త బద్దెన అన్నట్టు మీకు తెలిసిందే అయినా ఇదేంటో నాకు చెప్తాను ఇన్ఫినిటీ కాంపిటీషన్ పక్కన పెట్టుకొని ఇగో ఫీలింగ్స్ అని పక్కన పెట్టుకుంటేనే ముందుకు పోగలుగుతాం. మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని ఫీలింగ్స్ పక్కన పెట్టుకోవాలి. మనం అయిన దానికి ఎక్కువ రియాక్ట్ అయితే మనం ముందుకు పోలేము. మరి ఇది పరిస్థితి. మనం కొంత ఎదగాలి. మన అత్యున్నత శిఖరాలకు ఎదగాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. మరి చిరంజీవి గారు చెప్తూ ఉంటారు. మరి మనం ఇవన్నీ పక్కన పెట్టాలి. కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెడితే మనం అత్యున్నత మనిషిగా ఉన్నతమైన మహోన్నత మనిషిగా ఎదగలుగుతాం అని ఒక మాట ఆ సందర్భంలో కొంచెం మెగాస్టార్ చిరంజీవి గారు పద్మవిభూషణ్ మరి ఊరికే రాలేదు. ఆయన మాట్లాడే తీరు అది బాగుంటుంది కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి మరి ఆయన డ్యాన్స్ని పట్టుకొని ఆయన వచ్చాడు సినిమాలో. ఆయన గురించి కూడా స్పెషల్ వీడియో చేసుకుందాం. మరి బాలయ్య ఉన్నాయి ఇవి కూడా చెప్తూనే ఉన్నాం. వీడియోలో మంచి ఆసక్తికరమైన విషయాలు చెప్తూనే ఉన్నాం. చూడండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.